డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి అహుజా SSA 250 వాట్. సో దీన్ని బ్రిడ్జ్ రెక్టిఫైర్ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ రెక్టిఫైర్ కన్ఫర్మ్ చేయటం అయింది. సో దీన్ని మారుస్తున్నాము, తర్వాత ఇంకేమేమి ఫర్దర్గా ప్రాబ్లం ఉందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే బ్రిడ్జ్ రెక్టిఫైర్ మనం చూసేటప్పుడు మనం ఐడెంటిఫై చేయాల్సిన టెర్మినల్స్ ఏంటంటే ప్లస్ అనేది ఇక్కడ చూసారా, ఇది ప్లస్ అనమాట. దీని ప్లస్ ఉన్నప్పుడు దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉండేది మైనస్ ఉంటుంది. ఇక్కడ ఈ కార్నర్లో ట్రయాంగిల్ అంటే ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది. సో అప్పుడు అల్టిమేట్గా ఈ రెండు ఏసీ టెర్మినల్ అవుతాయి. ఇక్కడ ఈ రెండు టెర్మినల్ కూడా ఏసీ టెర్మినల్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మీకు ఇది ప్లస్ టెర్మినల్ ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి, సో ఇది ప్లస్ అయిందంటే ఆటోమేటిక్గా ఈ పక్కన ఏముంటుంది, ఇక్కడ నెగిటివ్ ఉంటుంది అనమాట. సో ఈ రెండు మనకు ఐడెంటిఫై అయినాయి అంటే ఈ ఏసీ ఇవి ఏవైతే ఉన్నాయో అంటే ఏసీ ఇవి రెండు అనమాట. ఇవి రెండు మనం ఎలాగైనా ఇవ్వచ్చు, ఇటు ఎలాగైనా ఇవ్వచ్చు అనమాట. సో ఇది చేసిన తర్వాత మీకు ఫర్దర్గా కూడా మళ్ళీ వీడియో చేస్తాను, అంటే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆన్ చేసిన తర్వాత ఆన్ అవ్వలేదన్నమాట. అయితే ఇప్పుడు మనం చేసింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే సర్క్యూట్ ఉందో ఈ ట్రాన్సిస్టర్లో షార్ట్ అయిపోయింది అనమాట. ఈ ట్రాన్సిస్టర్ ఒక సెక్షన్ షార్ట్ అయిపోయింది. రెండోది వచ్చేసి అది డయోడ్లు కూడా షార్ట్ అయినాయి అనమాట. సో ఇప్పుడు డయోడ్లు షార్ట్ అయినాయి. సో డయోడ్లు ఓపెన్ చేసి ఆన్ చేయం కదనమాట. సో ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్లో కొత్తవి వేసాం, ఒకసారి చెక్ చేద్దాము, మీరు పాస్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఓకే సెట్ అయితే ఆన్ అయింది. సో సెట్ అయితే ఆన్ అయింది, కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే డయోడ్లు కూడా షార్ట్ అయినాయి కాబట్టి డయోడ్లు కూడా మార్చాలి. సో అది కూడా మార్చేసి ఇప్పుడు డయోడ్లు ఆల్రెడీ తీసి పెట్టాను, మీకు ఒకసారి చూడండి. చూసారా, డయోడ్లు ఓపెన్ చేసి పెట్టా కదా. ఊరికే జస్ట్ చేసి చూడొచ్చు, బట్ ఎక్కువసేపు పెట్టకూడదు అనమాట. ఇది ప్రొటెక్షన్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఇవి మారుస్తున్నాను. చూడండి, ఈ డయోడ్లు తీసి పెట్టాను. ఓకే, ఇప్పుడు మారుస్తున్నాను. సో ఇక్కడ పొలారిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ పొలారిటీస్ చూసుకోవాలి, అక్కడ సింబల్ ప్రకారం మార్చుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఓకే చూడండి, పొలారిటీస్ కూడా ప్రాపర్గా ఉన్నాయి. సో వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఉన్నాయి అన్నమాట. ఇటు కిందకి, ఇది పైకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు షోల్డరింగ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇక్కడ ఒక లేయర్ ఉంది చూసారా. ఈ లేయర్ కూడా ఓపెన్ అయిపోయిందనమాట. ఈ లేయర్ని కూడా శుభ్రంగా జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ చేసుకునే ముందు ట్రాన్సిస్టర్లు కూడా షార్ట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి, అవుట్పుట్ ట్రాన్సిస్టర్లు. సో ఈ ట్రాన్సిస్టర్లో కూడా చెక్ చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. సో ఓకే, డన్. సెట్ రెడీ అయింది ఫ్రెండ్స్. Like and subscribe KNB Systems and Service. Thank you.